సాయినాథుని కొలువై 17 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వార్షిక ఉత్సవాలు 3 రోజుల నుంచి జరుగుతున్నాయి చేస్తారు. తర్వాత హలో 3 రోజుల నుంచి పూజలు జరిగిన కలశాలలో అన్ని విగ్రహాలకు అన్ని దేవతామూర్తులకు అభిషేకం చేసుకుంటూ వచ్చాం. సాయినాథుడికి చందనాభిషేకం తర్వాత కలశాభిషేకం, పంచామృత అభిషేకం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉన్న కలశాలు 108 కలశాలు వరుస క్రమంలో అభిషేకం అనంతరం అందరికీ ప్రతి ఒక్క కలశం అవకాశం ఉంటుంది. ఎంతమంది అయినా బాబాకు అభిషేకం చేసుకొని కింద ఈరోజు ప్రత్యేక కార్యక్రమమైన యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చింతపల్లి సాయి సన్నిధిలో జరుపుకుంటున్నాడు. అభిషేకం వరుసగా చేసేసుకుంటూ చక్కగా కింద కళ్యాణ మండపంలో కూర్చొని యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి కళ్యాణాన్ని చూసి అందరూ తరించాల్సిందిగా కోరుకుంటూ తర్వాత బాబా ప్రసాదం 1:30 వరకు కళ్యాణం కంప్లీట్ అవుతుంది. దయచేసి అందరూ సహకరించి ఇక్కడ జరిగే ప్రతి అభిషేకాన్ని తనివి తీరా చూసి ధరించండి. చింతపల్లి సాయి సన్నిధిలో సకల దేవతల దగ్గర పూజలు అవుతుంటాయి. ఏదో వైష్ణవాలయంలో, శివుని ఆలయంలో సంబంధించిన పూజలు మాత్రమే జరుగుతున్నాయి కదా. 17 సంవత్సరానికి ఇక్కడ సాయి సన్నిధిలో సకల దేవతలకు ప్రతి సంవత్సరం వార్షికోత్సవంలో జగత్ కళ్యాణం కోసం భగవత్ కళ్యాణాన్ని ఇక్కడ లోక కళ్యాణం కోసం చేసుకుంటున్నాం. గతంలో అన్ని పుణ్యక్షేత్రాల నుంచి కూడా ఉత్సవమూర్తులు పూజలు చేసి ఇక్కడ కళ్యాణాన్ని జరిపించారు. ఈరోజు ప్రసిద్ధిగాంచిన నూతనంగా నిర్మించబడి 2వ తిరుపతిగా పేరు పొందుతున్న యాదాద్రి క్షేత్రం నుంచి స్వామి విచ్చేశారు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా కార్యక్రమాన్ని పూర్తిగా చూసి తరించి పరిపూర్ణమైన ఆశీస్సులు తీసుకుని వెళ్లాల్సిందిగా కోరుతూ, అలాగే ఇంటి దగ్గర మీరు ఒక్కరు వచ్చారా, 2 వచ్చారా, బంధువులు ఉన్నారా తెలియజేసి హిందూ ధర్మం ఛానల్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారం 3 గంటల వరకు అయిపోయినంత వరకు వస్తూనే ఉంటుంది. అవకాశం ఉంటే ఇంటి దగ్గర ఉన్న బంధుమిత్రులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఫోన్ చేసి చెప్పండి, వాళ్ళు కూడా చూసి ధరిస్తారు. అందరూ మళ్ళీ ఒక్కసారి జయ బలో సమర్థ సిద్ధుడు సాయినాథ్ మహారాజుకి, జయ బలో లక్ష్మీ నరసింహ స్వామికి, జయ బలో గోమాతకి, ఏకరమణ వెంకటరమణ గోవింద నవ పార్వతీపతే హర హర మహాదేవ, జయ బలో గణపతి భగవానికి, జయ బలో సరస్వతి మాతాకి, జయ బలో దత్త భగవానికి, జయ బలో కృష్ణ భగవానికి, జయ బలో సీతారామచంద్ర భగవానికి, జయ బలో పవన సుత హనుమానికి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా గతంలో కూడా మన చింతపల్లి సాయి సన్నిధికి సుమారుగా 6 సార్లు షిరిడి నుంచి నవనాణ్యాలు అరుంజి ఎదురయ్యి వచ్చాయి. బాబా గారు సమాధికి చెందే కంటే ముందు వీరి అమ్మమ్మ తల్లికి ఆ 9 నాణ్యాలు బహుమతిగా ఇచ్చి వెళ్ళారు. ఆ నాణ్యాలు ప్రపంచమంతా కూడా తిరుగుతూ ఉంటాయి. ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఒక ప్రత్యేకమైన మందిరాన్ని షిరిడీలో కట్టిన ఎక్కడికి కూడా తిరిగారు. ఈరోజు నిన్న సాయంత్రం షిరిడీ నుంచి నవనాణ్యాలు విచ్చేసాయి. అవి దర్శించుకుంటే చాలు మన జీవితం ధన్యం. బాబా గారు మన ఎవరు ఉన్నట్టు వెళ్ళేటప్పుడు అందరూ కూడా అక్కడ నవనాణ్యాలు ఉన్నాయి, అక్కడ దర్శించుకోండి, ప్రార్థిస్తారు. అందరికీ కూడా మళ్ళీ ఇది ఒకసారి తెలియజేస్తున్నాను.
ప్రశాంతమైన మనసుతో కూర్చోండి. ఇంకా మీకు అల్లరి పెట్టాలి, జోలు పెట్టాలి అనుకుంటే కిందికి వెళ్ళి మళ్ళీ రండి. కానీ దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఇక్కడ జరిగే వేడుకను డిస్టర్బ్ చేయకండి. వినండి, మంత్రోచ్చారణ మన చెవుల ద్వారా వినండి. మన శరీరంలో ఒక శక్తిని వస్తుంది. ఒక పరమ పవిత్రమైన ప్లేస్లో కూర్చున్నాం, ఒక శక్తివంతమైన ప్లేస్లో కూర్చున్నాం. ఎక్కడ ఎంతసేపు కూర్చున్నాం అనేది కాదు, ఇంతసేపు కూర్చునే అవకాశం మనకి బాబా ఈ రోజు ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతగా ప్రశాంతమైన మనసుతో మనస్ఫూర్తిగా కూర్చొని వేడుకను తరించాల్సిందిగా కోరుకుంటూ సుమారు ఒక హాఫ్ అన్ అవర్లో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. తర్వాత ఈ అభిషేకమైన చందనం అందరికీ కూడా ప్రసాదంగా మీకు పౌచులో ఇస్తారు. మీరు రోజు కూడా ఇంట్లో వాటర్ వేసేసి ధరించండి, పిల్లలకు పెట్టండి. ఎందుకంటే పిల్లలకు పొట్టు కొంచెం నామోషి అయిపోయింది. కనీసం ఇంట్లో ఉన్నప్పుడన్నా పొట్టు పెట్టే ప్రయత్నం చేయండి. పోయేటప్పుడు తుడుచుకొని పోయినా చాలు. నేనైతే మా ఇంట్లో అదే చేస్తున్నాను. కాబట్టి చంద్రం అందరికీ ప్రసాదంగా బాబా బొట్టుగా వస్తుంది అంత తీసుకెళ్ళండి. దయచేసి మళ్ళీ ఒక్కసారి మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి ఒక్కసారి సాయినాథుకి జై కొట్టి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. జై బలో సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి. చక్కగా సిచ్యువేషన్ బట్టి ఇక్కడ 2-3 సంకీర్తనలు కూడా అభిషేకం సంకీర్తనలు కూడా అవుతుంటాయి. అందరం కూడా ప్రశాంతంగా కూర్చొని ధరించి వెళ్దాం. పూర్వ సంకల్పానుసారేణ అందరూ నమస్కారం చేసుకోండి. స్వామివారి యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ద్వారా చూస్తున్న భక్తులంతా కూడా మేము చెప్పే సంకల్పాన్ని అంతా కూడా ఒకసారి అందరూ చెప్పాలి. ముందుగా మనసులో మీ గోత్రము, మీ పేరు, మీ ధర్మపత్ని, మీ పిల్లల పేరు చెప్పుకోండి. శ్రీమాన్ గోత్ర నామధేయ ధర్మపత్ని సమేత తచ్చరంజీవిన సహ కుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం నానా గోత్రోస్య నానా నామధేయస్య సమస్త భక్తజనానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సహ కుటుంబానాం సంపూర్ణ శరీర ఆరోగ్యద సిద్ధి ద్వారా మమ వ్యాపార ఉద్యోగ వ్యవహార రంగేషు దిన అభివృద్ధ్యర్థం సర్వశత్రు నివారణ అర్థం సమస్త భక్తజనానాం నిరంతరం ధర్మ సిద్ధ్యర్థం శ్రీ స్వర్ణ సింహాసన స్థిత చింతపల్లి సాయినాథ దేవాలయేషు సప్తాదశ వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవ అంగత్వేన తృతీయ దివసే గురు సహాయేన చందన అభిషేచన సహిత అష్టోత్తర శత కలశ అభిషేచనం అహం కరిష్యే. మనసులో మీ కోరికలు చెప్పుకుని స్వామివారికి నమస్కారం చేసుకోండి. చాలా పరమ పవిత్రమైనటువంటి అభిషేక కార్యక్రమాన్ని మన గురువు గారైనటువంటి బ్రహ్మశ్రీ కొడకండ శ్రీరామ శర్మ గురువు గారి యొక్క స్వహస్తాల మీదుగా మన సాయినాథుల వారికి 108 కిలోల చందనాభిషేక కార్యక్రమం
సాయినాథాయ నమః అనుకుంటూ మా మంత్రాలు వింటూ అభిషేకాన్ని చూస్తూ ఉండండి. ఓం శంఖమే మయశ్చమే ప్రియంచమే దానశ్చమే గావశ్చమే సోమధరశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచ ఇందాకమే దత్తాకమే క్షేమశ్చమే దురిశ్చమే విశ్వంచాయ మహశ్చమే నవ్యశ్చమే నాటంచమే సోతమే ప్రదోషమే లయత్తమ అతంచమే ముతంచమే యత్వంతమే నామయత్తమే జీవాతంతమే గాయత్వంతమే నమత్రంతమే భయంతం సుగంతమే శయనంతమే సుశాతమే సుదినంతమే. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో నమస్తే రుద్రమల్యవరుదోదైషవే నమః. అస్తు ధన్వరే బాహుభ్యం యా దైష శివతమా శివం భూమదేవదేవాయ అవ్యాయ భవదయానోత్రమణయ యా మే రుద్ర శివ తనూరధీర పాపగాసిని యానస్తనువాసింతమయా గిరిశంత విచారణ
గాల్లో కానీ పీల్చేది అంటే ఐశ్వర్యం కలుషితమైన గాలి పీల్చుకొని కాలుష్యాన్ని పీల్చుకొని మనం ఉన్నాం. ఈరోజు సాయినాథుడికి జరిగే అభిషేకం ఐశ్వర్య స్వరూపంలో ఉన్న చందనాన్ని మనం పీల్చుకొని అదృష్టవంతులమైన ఒక్కసారి బిగ్గరగా చెప్పట్లేదు. రోజు మనం పీల్చుకునే కాలుష్యమే. ఇది ఒకటి మాత్రమే మనకు సుగంధ ద్రవ్యం చందనం. లోపల లంగ్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఈరోజు ఇంత చక్కటి చందనాభిషేకం చూసి భాగ్యాన్ని ఇచ్చిన సాయినాథునికి ఒకసారి బిగ్గరగా చెప్పడం. ఇప్పుడు కలశాలతో పంచామృతాలతో చక్కటి అభిషేకం 15 నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది. తర్వాత లఘు హారతి ఇచ్చేసేసి మనం అందరం కూడా కలశాలు తీసుకొని బాబాకి అభిషేకం చేసుకొని కిందికి కళ్యాణ మండపానికి వెళ్ళి యాదాద్రి క్షేత్రం వచ్చిన విచ్చేసిన లక్ష్మీ నారసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని చూసి తరిద్దాం. భజన వాళ్ళు ఎక్కడున్నారు? అయ్యా ఉన్నారా? ఎవరైనా ఒకటి పాట పాడు, అభిషేక పాట పాడు. కృష్ణ ఉన్నావా? కృష్ణ చక్కగా క్లీన్ వరకు 2 నిమిషాలు పెట్టి అభిషేకాన్ని పాట పాడతాడు కృష్ణ అండ్ టీమ్. నెత్తులు అవన్నీ కొంచెం ఒక 2 నిమిషాలు అయినాక క్లీన్ చేసుకుందాం, మళ్ళీ పడుతుంది. శ్రీ సచ్చిదానంద సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కి జై. చక్కగా సాయినాథ్ అభిషేకం మన చింతపల్లి జరుగుతుంది. అందరం కూడా కలిసి సాయినాథ్ అనే పాటని విని ఆస్వాదిద్దాం. అవకాశం మీరు కూడా పాడవచ్చు. జై సాయినాథ్. నోచుకున్న వారే కదా చేస్తారు సాయికి అభిషేకం. నోచుకున్న వారే కదా చేస్తారు సాయికి అభిషేకం. భాగ్యమున్న వారే కదా చూస్తారు బాబా అభిషేకం. భాగ్యమున్న వారే కదా చూస్తారు బాబా అభిషేకం. వేలాది భక్తులు వేడుకని చేయగా, వేలాది భక్తులు
పాలాభిషేకం ఆవు పాలతోటి పాలాభిషేకం ఆవు పాలతోని పాలాభిషేకం అన్ని పూలతోటి పూలాభిషేకం అన్ని పూలతోని పూలాభిషేకం సద్గురు సాయి నీకు దీనాభిషేకం నోచుకున్న వారే కదా చేస్తారు సాయికి అభిషేకం భాగ్యమున్న వారే కదా చూస్తారు నామా అభిషేకం ఈ సంపదలీయమని చేసేదమయ్యా సాయి కనకాభిషేకం కనకాభిషేకం విధిరాతను మార్చమని చేసేదమయ్యా సాయి భస్మాభిషేకం భస్మాభిషేకం స్థితి సంపదలీయమని చేసేదమయ్యా సాయి కనకాభిషేకం కనకాభిషేకం విధిరాతను మార్చమని చేసేదమయ్యా సాయి భస్మాభిషేకం భస్మాభిషేకం కోరికతో నీకు కుంకుమాభిషేకం కోరికతో నీకు కుంకుమాభిషేకం పవిత్రంగా నీకు పసుపాభిషేకం పవిత్రంగా నీకు పసుపాభిషేకం సద్గురు సాయి నీకు బిరుగాభిషేకం నోచుకున్న వారే కదా చేస్తారు సాయికి అభిషేకం భాగ్యమున్న వారే కదా చూస్తారు బాబా అభిషేకం వేలాది భక్తులు వేడుకని చేయగా వేలాది భక్తులు వేడుకలు చేయగా శ్రీ సాయి ఇక్కడ కొలువుదీరినాడుగా శ్రీ సాయి ఇక్కడ కొలువు తీరినాడుగా శ్రీ సాయి నాథునికి అభిషేకమే చేయగా నోచుకున్న వారే కదా చేస్తారు సాయికి అభిషేకం భాగ్యమున్న వారే కదా చూస్తారు బాబా అభిషేకం నోచుకున్న వారే కదా చేస్తారు సాయికి అభిషేకం భాగ్యమున్న వారే కదా చూస్తారు బాబా అభిషేకం చేస్తారు సాయికి అభిషేకం బాబా అభిషేకం శ్రీ సచ్చిదానంద సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కి విష్ణు సదేశ సేవాష్టమే ప్రసవష్టమే ప్రయదిష్టమే ప్రసిదిష్టమే ధీరిష్టమే కృతష్టమే స్వరష్టమే శ్లోకష్టమే శ్రావష్టమే శ్రుతిష్టమే జ్యోతిష్టమే సుష్టమే ప్రాణష్టమే ఆనష్టమే వ్యానష్టమే సుష్టమే చిత్తంజమ ఆధీనంజమే వాక్చమే మనష్టమే చక్షుష్టమే శ్రోత్రంజమే వక్షష్టమే బలరంజమ ఓగష్టమే సహస్రమ ఆయుష్టమే జరాచమ ఆత్మాచమే ధనోష్టమే శర్మచమే వర్మచమే గామితమే స్థానితమే పరోఘోషితమే శరీరానితమే ఓం జ్యేష్ఠ్యంజమ ఆధిపత్యంజమే అన్యోష్టమే రామష్టమే అష్టమే భష్టమే జయమాచమే మహిమాచమే వరిమాచమే
मे तुर्यौहीज मे पष्ठवाच मे पष्ठौहीज मे उक्षाच मे वशाच मरुषभश्च देवेहच्च मे नड्वाञ्च मे धेनुस्तम आयुर्यज्ञेन कल्पतां प्राण यज्ञेन कल्पताम मानो यज्ञेन कल्पतां ज्ञानो यज्ञेन कल्पता श्रोत्रं यज्ञेन कल्पतां मनो यज्ञेन कल्पतां वाग्यज्ञेन कल्पताम् आत्मा यज्ञेन कल्पतां यज्ञो यज्ञेन कल्पताम् एकाच मे तिस्रश्च मे पञ्चच मे सप्तच मे नवच मे एकादशच मे त्रयोदशच मे पञ्चदशच मे सप्तदशच मे एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च मे एकत्रिंशच्च मे त्रयस्त्रिंशच्च चतुस्रश्च मे अष्टौच मे द्वादशच मे षोडशच मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे द्वात्रिंशच्च मे चतुर्विंशतिश्च मे चत्वारिंशच्च मे चतुश्चत्वारिंशच्च मे अष्टाचत्वारिंशच्च मे द्वादश्च प्रसवश्च द्विजश्च कृतश्च सुश्च मूर्धा च विष्णुश्च अम्ब्यायश्च अम्ब्युश्च भुवनश्च भुवनश्च भूपतिश्च बहुर्मनुर्यज्ञनी बृहस्पतिरुक्ता मदानि शतं जगद्विश्वे देवासुरोत्तरामाहिकं श्यामि मधुमतीं देवेभ्यो वातमुद्यागवन्तु शोषेण्यां मनस्ये भ्रष्टं मा देवान्तु स्वभागै पितरो नुमदन्तु शांति 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 सद्गुरु साईनाथ महाराज की जय। ఎక్కడే పోవాలి మీరందరూ ఇక్కడ రావాలి యజ్ఞంలో కూర్చున్న 5 దంపతులు ఇక్కడ రావాలి పూజ చేయనా నేను పూజ చేయనా శిరిడి సాయినాథనే బంగారు పాదములకు పూజ చేయనా పాద పూజ చేయనా కన్నీరు జలాలతో పాదాలు కడుగనా పట్టు వస్త్రముతోటి పాదాలు వత్తనా కన్నీరు జలాలతో పాదాలు కడుగనా పట్టు వస్త్రముతోటి పాదాలు వత్తనా పూజ చేయనా నేను పూజ చేయనా మల్లేలు ముల్లాలు జాజి విరదాజులతో బంతి చామంతి గులాబీ మాలలతో మల్లేలు ముల్లాలు జాజి విరదాజులతో బంతి చామంతి గులాబీ మాలలతో పూజ చేయనా నేను పూజ చేయనా శిరిడి సాయినాథుని బంగారు పాదములకు పూజ చేయనా పాద పూజ చేయనా కరుణా కురిసే కల్లు చిరునవ్వు మోమునకు కరుణా కురిసే కల్లు చిరునవ్వు నోమునకు కస్తూరి తిలకము నేను దిద్దనా కస్తూరి తిలకము నేను దిద్దనా పూజ చేయనా నేను పూజ చేయనా పూజ చేయనా నేను పూజ చేయనా షిరిడి సాయినాథుని బంగారు పాదములకు పూజ చేయనా పాద పూజ చేయనా మరగా కాచిన పాలు మధుర రస పాయసాలు మరగా కాసిన పాలు మధుర రస పాయసాలు మధురమైన ఫలములు నివేదించనా మధురమైన ఫలములు నివేదించనా పూజ చేయనా నేను పూజ చేయనా పూజ చేయనా నేను పూజ చేయనా షిరిడి సాయినాథుని బంగారు పాదములకు పూజ చేయనా పాద పూజ చేయనా పూజ
శుభాకాంక్షలు తెలుపుకుంటూ సద్గురు సాయినాథుడు పరిపూర్ణమైన ఆశీస్సులు మనకిస్తూ మన జీవితాలలో వెలుగు నింపుతూ మనల్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా మళ్ళీ ఒక్కసారి చప్పట్లు కొడదాం. ఒకసారి గట్టిగా చెప్పగలరా? సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. చక్కగా గత సంవత్సరం 105 శివరూపంలో సాయి ఈశ్వరుడికి విభూతి అభిషేకం చేసుకున్నాం. ఈసారి వైష్ణవ రూపంలో ఉన్న సాయినాథుడికి చందనాభిషేకాన్ని పూర్తి చేసుకున్నాం. అందరికీ చందనం వెళ్ళేటప్పుడు ప్రసాదంగా ఇస్తారు. దయచేసి నేను అందరినీ కోరుకునేది ఒకటే, ముందుగా ఇక్కడ మనకు ట్రస్ట్ మెంబర్లు, ఆలయం నిర్మాణంలో పాల్పంచుకున్న భక్తులందరూ ఉన్నారు. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా కలిసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ బాబాకు కలుషంతో అభిషేకం చేసి కింద కళ్యాణ మండపానికి ఇచ్చేసేందుగా కోరుకుంటూ ఎవరు కూడా లేవద్దు. మా వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళు లేపినప్పుడు లేచి చక్కగా లైన్లో వచ్చేసేసి కలుషాన్ని తీసుకొని చక్కగా అభిషేకం చేసి రావాల్సిందిగా కోరుకుంటూ, ముందుగా 3 రోజుల నుంచి ఇక్కడ యజ్ఞంలో పూజల్లో పాల్గొన్న గత 17 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నిర్మాణం, 19 సంవత్సరాల నుంచి సాయి సేవలో తరిస్తూ ఇంత చక్కటి చింతపల్లి సాయి సన్నిధికి నిర్మాణంలో కానీ, పూజల్లో కానీ, అన్నదానాల్లో సహకరిస్తున్న సాయి బంధువులందరికీ, ముఖ్యంగా గత 19 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మాణంలో పాల్పంచుకున్న సాయి బంధువులకు, ఇక్కడ ఆలయ ప్రాంగణానికి భూభారాలు ఇచ్చిన దాతలకు మనస్ఫూర్తిగా మళ్ళీ ఒక్కసారి అందరం దగ్గరగా చెప్పట్లు కొడతాం. ఎంతో మంది సహకరిస్తుంది, ఎంతో మంది లభిస్తున్నాయి. ఈ రోజు ఇంతటి వైభవాన్ని మనం చింతపల్లిలో చూస్తున్నాం. చింతపల్లి అనగానే ఈరోజు సాయిబాబా చింతపల్లి అనే కీర్తి ప్రతిష్టలు తీర్చిపెట్టిన చింతపల్లి గ్రామాలకు తీర్చిపెట్టిన సాయినాథుడికి మళ్ళీ ఒక్కసారి దగ్గరగా చెప్పట్లు కొడతాం. ఈ 15 సంవత్సరాల్లో ఎన్నో హోమాలు, యాగాలు నిర్విఘ్నంగా నిర్విరామంగా నిర్వహించుకుంటూ మనల్ని తరింపజేసి మనకు పరిపూర్ణమైన ఆశీస్సులు ఇస్తూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడ పిలిపించుకొని అందరినీ కోరికలు తీరుస్తూ, బాధలు తీరుస్తూ, మన చింతపల్లిలో కూర్చొని మన చింతలు తీరుస్తున్న ఆ బంగారు తండ్రికి మళ్ళీ ఒక్కసారి బిగ్గరగా చెప్పకుండా దయచేసి అందరూ కూడా ఇక్కడ కీర్తనలు నడుస్తుంటాయి. వర్ష క్రమంలో దయచేసి అందరూ కూడా సహకరించి వెనక ఉన్న వాళ్ళని ముందు రావాలి, అనుకోకుండా. వెంకటేష్, మీరందరూ రావాలి. ఇక్కడ ముందుగా మన ఆలయ కర్తలను వాళ్ళని పంపించేసేసి, ఎందుకంటే మేము పోయి ఒక 10 నిమిషాల్లో మేము రెడీ కావాలి కాబట్టి ముందుగా మా వర్షక్రమంలో మా టీం వెళ్తాం. తర్వాత అందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు వర్షక్రమంలో ఇస్తారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఇలా లైన్లో వచ్చేసి చేయాలి. అక్కడి నుంచి కలిసి అందిస్తారు. ఇక్కడ కూర్చుంటే కలిసి రాదు. సహస్రపురుషా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వదా వృత్వా అత్వతిష్ఠత్వశాంగులో పురుషేదోదం సర్వం యద్భూతం యచ్చ భవ్యో ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతి ఏతావానస్య మహిమా అథో జ్యాయాముష్య పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య మృదందువి త్రిపాదో ధనుడై పురుషః పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వం విక్రామత సహజనాభసనే అధి తస్మాత్ విరాజాయత విరాజో అధిపురుషః చదాదోత్యరిష్యత పశ్చాద్ధో విపథో పురః యత్పురుషేణ హవిషః దేవాయుగ్నమతం వదా వసంతో అస్యాసువాజ్యం గ్రీష్మయుగ్మః సమర్థవిః సప్తాస్యాసంవర్ధజః త్రైసప్తసమిధః కృతాః దేవాయ యజ్ఞం గంగానాః అవధ్నం దోషం దశం శ్రీయజ్ఞం వరేక్షంబ పురుషం జాగవద్భువః తేన దేవాయ జన్మ సాధ్యార్షయశ్చ
मुखं दिवस्य नो बाहु बाहु बाधामुच्यते ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यः कृतः पूर्वोदरस्य यद्वैश्यः तद्भ्यागुं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्य अजायत मुखारिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षं श्रीष्णोऽद्यौ समवर्तत अभ्यां भूमिर्दिवश्रोत्रात् तथा लोकादो अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णन्तमधस्तुतारो सर्वाणि भूतानि विजित्य धीरः नामानि कृत्वा भुवननियवास्ते धावा पुरस्तात् पुनराजहार चक्रस्थ विद्वान् पुरुषश्चतस्रः तमेकं विद्वान् हृदय भवति नान्यस्तन्धावनाय बुद्धवो यज्ञेन यज्ञमयं तदेवाः तानि धर्माणि प्रथमम् देहनागं महिमानः सजन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिवीरसाश्च विश्वकर्मणः समवर्तताभि तस्य समाजानमग्रो लोकाहमेकं विरजं महान्तः आदित्यवर्णं पररक्तरस्तात् तमेकं विद्वान् हृदयो भवति नान्यः पन्थाभिव्रतो जनाय तदानविश्वविगर्भोऽन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिपालन्त्येवम् मरीचीनां पदमिच्छन्ति वेदतः यो वेदेभ्य आनपति यो देवानां पुरोहितः पूर्वो वेदेभ्यो जातः దయచేసి అందరికీ కావాలి ఎవరో రఘు రగన ఇట్లా ఇట్లా ఉంటావో ఇట్లా రావాలి అమ్మా హలో తర్వాత ఓ అనక తర్వాత అందరికీ అవకాశం ఉంటుంది దయచేసి సహకరించండి ఎవరి విషయం వచ్చినటువంటి దాని తోడు పెట్టేస్తారు మధ్యలో కలశాలు తీసుకొని కొట్టాడుకోకండి బాబు సెక్యూరిటీ సైన్యులు వీళ్ళందరూ అయిపోయిన తర్వాతనే వాళ్ళను అలా వదలాలి అలా లైన్ లో వదిలేస్తే అందరి కలిసి వరుసగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ ఇలా అలా లైన్ లో వచ్చేసేసి ఇలా వస్తారు అక్కడి నుంచి మనకి ఆ ముగ్గురిని మాత్రమే అల్ల వదులు సైన్యులు ఆ ముగ్గురు మాత్రమే ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా లైన్ లో అవ్వాలి ఇక్కడ పెట్టారు ఎందుకంటే మీకోసం ఆగిన నేను మీరు కొట్లాడుకుంటారని జయ బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. ఈరోజు సైదు గారు ఆ ముగ్గురు తప్ప ఎవరు కూడా ఇక్కడ రావద్దు. ప్రతి ఒక్కరు అక్కడ లైన్ లో వీళ్ళందరూ కాగానే వాళ్ళని వదిలిపెట్టేసేసి ప్రతి ఒక్కరికి ఒక కలిసి ఇక్కడ ఇస్తారు అయ్యగారు. అర్థమై గారు ప్రశాంతంగా గంట కానీ 2 గంటలు కానీ అందరూ అభిషేకం పంచుకున్నగానే వస్తారు.